స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో మామిడి పంట ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ శ్రీనివాస్. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మహాత్మా జ్యోతిబా పూలే ఎనలేని కృషి చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. జర్నలిస్టులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు పట్టణంలోని ఎన్పీసీ పెవిలియన్ నందు మామిడి రైతులు, కొనుగోలుదారులతో నిర్వహించిన ఉద్యాన పంటల సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో పాటు చిత్తూరు నగర మేయర్ అముద, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అతిథులు ప్రారంభం చేసి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అవసరమైన మేర మామిడి పంట విస్తీర్ణం జరిగిందని, ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 1 హెక్టార్కు 12 మెట్రిక్ టన్నులు ఉండగా, దేశంలోని గుజరాత్ లాంటి రాష్ట్రాలలో 1 హెక్టార్కు 15,000 మెట్రిక్ టన్నులు ఉత్పాదకత ఉన్నదని, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశంలో 1 హెక్టార్కు సుమారు 9 మెట్రిక్ టన్నులు ఉండగా, బ్రెజిల్ లాంటి దేశాలలో 20 నుండి 25 మెట్రిక్ టన్నులు ఉత్పాదకత ఉందన్నారు. మొదటిసారిగా మామిడి పంటకు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతున్నదని, 20,000 మంది రైతుల ద్వారా ఇన్సూరెన్స్ కార్యక్రమం చేశామన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉత్పత్తి పరంగా, నాణ్యతా పరంగా చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రాధాన్యత ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో దాదాపు 75,000 మంది రైతులు మామిడి పంటపై ప్రధానంగా ఆధారపడి ఉన్నారని, దాదాపు 90,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉండగా, అందులో 70,000 హెక్టార్ల వరకు మామిడి పంట ఉందని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో చెరుకు, వేరుశెనగ రైతులు మామిడిపై అధిక దృష్టి సారించడంతో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, MGNREGS కింద పంట విస్తీర్ణం పెంచడానికి సహకారం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే ప్రభుత్వము ముందు ప్రయాణం చేస్తున్నా కూడా ఆర్థిక డిపార్ట్మెంట్కి ద్వారా రైతులకి ఎంత విలువైంది మనం చూస్తాము. ముఖ్యంగా ఈ కాంక్రీట్ ఏంటంటే ఇప్పుడు మన ఉన్న పరిస్థితి మన ఛాలెంజెస్ ఏమున్నాయంటే, అన్ప్రొడక్టివ్ ఓల్డ్ సరైన ఓల్డ్ ఉన్నాయి, సరైన ఉన్నాయి, దానికి బెనిఫిట్ అంటారు. అలాగే క్వాలిటీ శాంపిల్స్ సంబంధించి సరైనది మ్యాంగో ఆర్టిస్ట్ ఎక్కువ మంది గ్రాఫిక్స్ తోని, అదేవిధంగా ప్రధానమంత్రి ఫ్రూట్ మళ్ళీ ఇవన్నీ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. మళ్ళీ గ్రాఫిక్స్ వస్తే అది తీవ్రంగా ఉంది. దానిపై ఏం చేస్తాం అనేది సాధిస్తూ డిపార్ట్మెంట్లో మనం పోరాటం. అలాగే కనపి డిజిటలైజ్ ఎలా చేయాలి, కనపి మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలాగే చూసారు చూసారు. ఈ బయో ఏదైతే బయో ఇలాంటి మనం చేసే సాయం పెడితే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ అనేది చూస్తూ ఉన్నాం. అంటే రైతు ఒక 5,30,000 ఆదాయం చూపిస్తున్నాం. దాంట్లో చేయబోతున్నాం. అలాగే ఇంకా ఆర్టిఫిషియల్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అలాగే ప్రాసెస్ ఏముంది, అలాగే డ్రగ్స్ ఎట్లా మనం రేట్ చెప్తాము. సబ్సిడీ తర్వాత మాన్యువల్ రీసెర్చ్ అనేది రీసెంట్గా మన ఇండస్ట్రీలో 20,000 ఫార్మర్స్ ఫస్ట్
మనం ఖచ్చితంగా డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు ఖచ్చితంగా హైట్స్ ఉండదు, పర్టికులర్ డిపార్ట్మెంట్ మా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ఎంటర్ కానీ సైంటిఫిక్ కానీ మా అభివృద్ధిగా మన పౌరుని ప్రజలు కూడా ఏం చేస్తారని అవకాశం ఇచ్చిన నల్లగారికి మనస్ఫూర్తిగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి మహాత్మా జ్యోతిబా పూలే ఎనలేని కృషి చేశారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు పట్టణం గాంధీ విగ్రహ కూడలి నందు ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ మన దేశంలో వెనుకబడిన వర్గాల వారి ఆశా జ్యోతిగా జ్యోతిబా పూలే ఉన్నారని తెలిపారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చేసిన కృషిని మనమందరం గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఘనంగా జ్యోతిబా పూలే 199వ జయంతి కార్యక్రమంను అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 500 మందికి ప్రభుత్వం తరపున రుణాలు మంజూరు చేయడం జరుగుతోందని తెలిపారు. బీసీల ఆర్థిక అభివృద్ధికి భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో బీసీ వర్గాల వారి భూ సమస్యలు, పట్టాలకు సంబంధించి ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని, 7 మండలాల్లో బీసీలకు సంతృప్తి స్థాయిలో పట్టాల మంజూరు కార్యక్రమం చేస్తామని, బీసీ కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి, ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ శాఖ అధికారి మునీంద్రయ్య, ఎంహెచ్ఓ లోకేష్, నాయకులు షణ్ముగం, అట్లూరి శ్రీనివాసులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రోగ్రామ్ సందర్భంగా కూడా 500 లోన్స్ కూడా బేసిక్లీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా చూస్తే చిత్తూరు జిల్లాలో బీసీ కమ్యూనిటీ రోల్, వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ డెవలప్మెంట్, ఇంకా ఫ్యూచర్లో ఎట్లా అభివృద్ధి జరగాలి, చాలా కార్యక్రమం చేయాలి. ఇంకా కొన్ని సబ్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమం మనం ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఆర్థికంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రోగ్రామ్ లోన్ చేయబోతున్నాము. ఇంకా కాకుండా లోన్స్ కాకుండా ల్యాండ్ సంబంధించి చూస్తే కూడా బీసీ కమ్యూనిటీస్ ఏమేం పట్టాస్, ఏమేం ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఒక స్పెషల్గా ఫోకస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పైలట్ ఫేజ్ కింద ఒక 7 మండల్స్లో సాచురేషన్ బేసిస్లో కమ్యూనిటీకి ఏమేమి పట్టా రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ కాలనీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రింకింగ్ వాటర్ డెవలప్మెంట్ కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ కూడా స్పెషల్లీ మనం ఫోకస్ చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా ఇంకా ప్రయత్నం చేసుకోవచ్చు. సో పులే గారు మెసేజ్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కంట్రీ డెవలప్మెంట్ కోసం అందరూ చదవాలి, గుర్తు చేసుకోవాలి. గుర్తు చేస్తే అటువంటి లీడర్షిప్ వాళ్ళు ఎలా మనకు ప్రొవైడ్ చేశారు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కంట్రీ వైజ్ లీడర్షిప్ ఏమి ప్రొవైడ్ చేశారు, చేస్తే మనం ఇంకా అభివృద్ధి చేయగలుగుతాము, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము, ఇంకా ఏమేమి మనకి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి తగ్గిస్తున్నాము. థ్యాంక్ యూ. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్ తెలిపారు. పల్నాడు జిల్లాలో సాక్షి దినపత్రిక రిపోర్టర్లపై పెట్టిన కేసులకు నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిడమిల్లాలంటే పత్రికా స్వేచ్ఛ అవసరమన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం శోచనీయమైన అంశమన్నారు. పత్రికా స్వేచ్ఛను పోలీసులు అడ్డుకుంటే ప్రజాస్వామ్యంలో మనుగడ ఉండదని, పోలీసులు వెంటనే అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం 1 టౌన్ సిఐ మహేశ్వర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ కోశాధికారి కృపానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు కేశవులు, కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం,
ప్రచార కార్యదర్శి దినేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గందూడి హరిప్రసాద్, జాయింట్ సెక్రటరీ యాదవేంద్ర రెడ్డి, వరదరాజులు, మంజు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా, ఏపీ బీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నీరజాక్షులు, మురళి, చంద్ర, మంజు, నాగరాజు, ప్రసాద్, కృష్ణమూర్తి, కమలాపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి పైన, అదేవిధంగా మరో 6 మంది జర్నలిస్టుల పైన పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులను కేసులు పెట్టి బెదిరించడం అనేది ఫస్ట్ మానుకోవాలి. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే పత్రికా స్వేచ్ఛ అవసరం. ప్రజాస్వామ్యానికి 4వ పట్టుకమైనటువంటి ఈ యొక్క మీడియా స్వేచ్ఛను ఎంత పూర్తిగా పరిడివెల్లింపజేస్తే అంత ప్రజాస్వామ్యం పరిడివెళ్తుందనేది జగమెరిగిన సత్యం. అదేవిధంగా అట్లా కాకుండా ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు జర్నలిస్టులపైన బనాయించడం, వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం అనేది శోచనీయమైనటువంటి అంశం. పోలీసులు బేషరతుగా వెంటనే ఈ యొక్క కేసులను ఉపసంహరించుకోవాలి. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి పైన, అదేవిధంగా 6 మందిపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించుకొని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే కేసు నమోదు చేస్తే పత్రికా స్వేచ్ఛను ఎవరు కాపాడుతారో ఒకసారి అందరూ కూడా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ యొక్క చర్యల్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తున్నాను. దినపత్రిక ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారి మీద అకారణంగా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించడమేనే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే జర్నలిస్ట్ ఆధ్వర్యంలో మహా ఉద్యమానికి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సిద్ధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. వెంటనే ఎవరైతే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారితో పాటు 6 మంది మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలి, లేదంటే దశల వారీగా ఉద్యమానికి కూడా మేము వెనకాడబోమని స్పష్టం చేస్తున్నాం. టీటీడీలో గోవులు మరణిస్తున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాటల్లో ఎలాంటి నిజం లేదని, గోవులు మరణిస్తున్నాయంటూ రాజకీయాలు చేయడం తన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని టీడీపీ నేతలు హెచ్చరించారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సప్తగిరి ప్రసాద్, వెంకటీల సురేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలు గోవులు మరణిస్తున్నాయంటూ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. సకల దేవతల స్వరూపిణిగా గోవును హిందువులు కొలుస్తున్నామని, అటువంటి గోవులు చనిపోతున్నాయంటూ కరుణాకర్ రెడ్డి ప్రచారం చేయడం తన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నాణ్యమైన దాన అందిస్తూ లేగ దూడలను కంటికి రెప్పలాగా కాపాడుతుంటే రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ప్రస్తుతం మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చూపిన ఫోటోలన్నీ తప్పుడు ఫోటోలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, పూతలపట్టు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతోనూ ఇతర కారణాలతో చనిపోవడం సహజం. ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు చనిపోతే వాటి పోస్ట్ మార్టం చేయడం కూడా చాలా సహజం. సహజ మార్గం చెందిన గోవులు కూడా పోస్ట్ మార్టం చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి భారతదేశం ఒకడే. నేను అడుగుతున్నాను, మీరు వైవి సుబ్బారెడ్డి జవహర్ రెడ్డి ఈవోగా ఉన్నప్పుడు గోశాలలో అత్యంత నాసిరకమైన దానాన్ని సరఫరా చేసి గోవులు కడుపు పుట్టినటువంటి చరిత్ర మీకు లేదా? దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమేనా? నేను గోవులకు ఇచ్చేటువంటి దానాలో ఎటువంటి కల్తీ జరగలేదు. జవహర్ రెడ్డి పాత్ర దీంట్లో లేదు, నా పాత్ర దీంట్లో లేదు. కరుణాకర్ రెడ్డి అఖిలాండం దగ్గర పోయేసి ఒట్టేసే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. గోవులు జియో ట్యాగింగ్ చేయటం లేదంట, రికార్డులు మెయింటైన్ చేయటం లేదంట. నువ్వు చూసావా? రికార్డులు మెయింటైన్ చేయలేదని. జియో ట్యాగింగ్ చేయటం లేదు, నువ్వు చూసావా? లేకపోతే సరిగ్గా చూసుకోవటం లేదు, నువ్వు చూసావా? 3 గంట నీళ్లు కల్పించడం లేదని నువ్వు చూసావా? ఎప్పుడైనా గోశాలకు పోయావా? కాబట్టి రాజకీయాలు చేయాలా, మాట్లాడాలా, కానీ ఇంత దిగజారిపోయి సకల దేవతల స్వరూపిణైనటువంటి గోమాతల పైన కూడా విషం కక్కి
కుట్ర రాజకీయాలు చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కరుణాకర్ రెడ్డి స్థాయికి తగదని సదనం గట్టిగా హితోబలుతాం. అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా పూలే అని బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు తెలిపారు. జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని తెలిపారు. ఆనాటి నుండి మహిళలు విద్యలో రాణించాలన్న సంకల్పంతో తన సతీమణికి విద్యను నేర్పించడంతో పాటు బాల్య వివాహాలను అరికట్టి కుల మతాలకు అతీతంగా పోరాటాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, షణ్ముగం, లితీష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. న్యాయం జరుగుతుందని మరి 70 ఏళ్ల అధికారంలో ఉన్న మీరు ఎందుకు ఆ పని చేయలేదు? బీసీల కోసం మీరు ప్రత్యేకించి ఈ దేశంలో తెచ్చిన స్కీమ్ ఏదన్నా ఉందంటే ఏదీ లేదు. కేవలం ఓట్ల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మీరు పథకాలు ప్రవేశపెట్టారే కానీ బీసీల అభ్యున్నతి కోసం ఏమీ చేయకుండా ఈరోజు తెలంగాణ మోడల్ని మేము దేశమంతా అమలు చేస్తున్నామంటే మరి తెలంగాణలో ఇప్పుడే మీరు అధికారంలోకి వచ్చారా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 50 సంవత్సరాలు తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించలేదా? మరి ఆ రోజు ఎందుకు మీరు బీసీలకు న్యాయం చేయలేదు? కేవలం ఈరోజు కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం వారు ఇటువంటి పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజంగా బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీనే. కాబట్టి బీసీలందరికీ ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని, వారి వెన్నంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిలుస్తారని, ఈరోజు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక బీసీని ప్రధానమంత్రిని చేసి 15 ఏళ్లుగా ప్రధానమంత్రిగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థానాలు ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఒక బీసీగా ప్రధానమంత్రి గారు, ఎస్సీగా గతంలో రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి చేశాం. ఇప్పుడు ఒక ఎస్టీకి రాష్ట్రపతి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి నిమ్న వర్గాలకు, అట్టడుగు వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, కుల వివక్షత కోసం అనేక పోరాటాలు చేసిన శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 199 జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారు చేసిన సేవలు స్మరించుకుంటూ వారి విగ్రహాన్ని పుష్పాలంకరించడం జరిగింది. శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు నిమ్న వర్గాల కోసం అనేక పోరాటాల ద్వారా ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాలకి, ముఖ్యంగా అనగాని వర్గాలకు కూడా పెద్దపీట వేయడానికి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వారి బాటలోనే, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తను శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు తీసుకున్న అనేక కార్యక్రమాల ద్వారా తను ఇన్స్పైర్ అయినా అని చెప్పుకోవడంతోనే శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్కరూ ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం. వారు చేసిన బాటలోనే, వారు చూపించిన అనేక సంస్కృతుల ద్వారా కానీ ఈరోజు భారతదేశంలో అణగారిన వర్గాలు కూడా ఆర్థిక, రాజకీయంగా, సామాజికంగా ముందుకెళ్తున్నారంటే శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకొచ్చిన బాటలోనే ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. మరొక్కమారు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు 199వ జయంతిని స్మరించుకుంటూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతి. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండ రామస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పూర్ణాహుతి అనంతరం రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు. ఆ తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నగర వీధుల్లో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు రథోత్సవం కొనసాగింది. గోవింద నామస్మరణలతో చిత్తూరు నగర వీధులు మార్మోగాయి. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వామివార్లకు ఘన స్వాగతం పలికి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయంలో పుష్పయాగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యంత ఘనంగా నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పోటెత్తారు. ధర్మ చక్రవర్తి దివ్య దర్శనం కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, ఈవో సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం నేపథ్యంలో
విద్యుత్ శాఖ అధికారులు రథం వెళ్లే మార్గాలలో విద్యుత్ నిలిపివేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 1వ పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి జ్యోతిబా పూలే అని దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ షణ్ముగం తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే ఒక గొప్ప తాత్వికవేత్త, సంఘ సంస్కర్త అని, ఆ మహనీయుడు భారతదేశంలో జరుగుతున్న బడుగు బలహీన వర్గాలపైన అస్పృశ్యత, అంటరానితనం, బాల్య వివాహాలు, మహిళలను విద్యావంతులుగా చేయడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని, అటువంటి మహనీయుడి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా వెనుక వర్గాల కోసం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సుగుణావతి యాదవ్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి హేమావతి, వడ్డెర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి రవిరాజు, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ తారకరామన్, మేదర సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి దుర్గా, రాష్ట్ర మహిళా కార్యదర్శి కుసుమ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరిబాబు, జిల్లా రజక సంఘం అధ్యక్షులు మోహన్, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, బీసీ సంఘం మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ కన్నా ముందే ఆయన్ని మహాత్మా అనేటువంటి బిరుదుని అంకితం చేసిన సందర్భంలో ఆయన యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగాన్ని కూడా ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగానే బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా తాడిత పీడిత వర్గాల కోసం రాజ్యాంగాన్ని కూడా ఆయన రూపొందించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే యొక్క ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగానే ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా వెనుకబడిన వర్గాల కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో అగ్రపీఠం వేస్తూ ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న ఉద్దేశం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాధ్యత స్వీకరించినటువంటి 8-9 నెలల కాలంలోనే కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేసిన కార్యక్రమాన్ని శ్రీకారం చూడడం అనేది బీసీ సంక్షేమ సంఘం నిజంగా కూడా స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టేటువంటి ఏ కార్యక్రమానికైనా బీసీ సంక్షేమ సంఘం అన్ని రకాల కూడా తోడ్పాటును అందజేస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేమందరూ కూడా సంక్షేమ కార్యక్రమం సద్వినియోగపరిచే విధంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. పీడిత జన బాంధవులు మహాత్మా జ్యోతిబా పూలే అని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు తెలిపారు.
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేడు గుడిపాల మండలం 197 రామాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత ప్రథమ సామాజిక తత్వవేత్త కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆత్మస్థైర్యం అందించేందుకు వారి హక్కుల కోసం నిరంతరం అనుకూల పరిస్థితుల్లో పోరాటాలు చేసిన సత్య ధర్మ శోధక మండలిని స్థాపించి పలు సమస్యలపై పోరాడిన మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. అదే బాటలోనే సమాజ స్థాపన దిశగా నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అంత్యోదయ లక్ష్యంగా పేదల అభివృద్ధి దిశగా నడుస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురారి సుధా, ఆనంద్, కుసుమ, కుమారి, లక్ష్మి, సచివాలయ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తాను బతికున్నంత వరకు పోరాటం చేసినటువంటి నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం ఆయన గురించి తలుచుకుంటూ వారు ఈ దేశానికి సమాజానికి మహిళలకు చేసినటువంటి సేవ. మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఓ 30-40 సంవత్సరాలకు ముందు పెద్ద పెద్ద గుళ్ళల్లోకి దళితులు వచ్చేవాడు కాదు, అలో లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళని పెద్ద పెద్ద గుళ్ళలోకి లోపలికి దైవ దర్శనం కోసం అలో లేదు. ఇట్లాంటి వాళ్ళు కృషి చేసి దేవుని దగ్గర అందరూ సమానమే అని చెప్పి ఆ మెసేజ్ ఇచ్చి సమాజంలో అవగాహన కల్పించినటువంటి వ్యక్తి. అంతకుముందు ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవాలా, వాళ్ళ ఇంటికే పరిమితం, వాళ్ళు వంటింటి కుందేళ్ళు, పెళ్లి చేసుకోవాలా, వంట చేయాలా, పిల్లలను కనాలా అని ఒక పిల్లలను కనే యంత్రంగానే చూసేటువంటి ఆ రోజుల్లో మహిళలు చదువుకోవాలా, చదువుకుంటే వాళ్ళు అభివృద్ధి అవుతారు అని చెప్పి కృషి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. నిన్న మొన్నటి వరకు కూడా మన జిల్లాలో 1990-91లో అప్పటి వరకు కూడా టీ అంగళ్ళల్లో 2 గ్లాసుల విధానం ఉండేది. అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు వెళ్తే 1 గ్లాసులోను, అగ్రవర్ణాల వాళ్ళు వెళ్తే ఇంకో గ్లాసులో టీ ఇచ్చేటువంటి సాంప్రదాయం మన జిల్లాలో కూడా ఉండింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.